ఈరోజు మనందరికీ తెలుసు సామాజిక చైతన్యం అనేది మన సమాజంలో లోపించింది. ఎందుకంటే ఈ మాట అంటే 85% to 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అధికారంలో వాటా లేకుండా పోయింది. ఉన్నా కూడా నామమాత్ర వాటా ఉంది. మొత్తం కూడా అగ్రవర్ణాలే ఈరోజు పరిపాలించే పరిస్థితి వస్తుంది. మీరు అనొచ్చు నేను అగ్రవర్ణం అని, నేను ఎమ్మెల్యేగా కూడా తెలుసుకోలే, ఎంపీ కూడా తెలుసుకోలే. మరి ఎందుకు అంటే ఈ రోజునటువంటి సమాజంలో మన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలు చైతన్యవంతం కావాలి, వాళ్ళు ఏకం కావాలి, వాళ్ళ ఓట్లు చీలకూడదు. అదే పద్ధతిలో యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో నేను ఈరోజు ఒక సామాజిక చైతన్య రథయాత్ర పెట్టుకున్నాను. ఈ రథయాత్ర ఉద్దేశం కేవలం ఈ యూత్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు చీలకుండా చూడటం, తద్వారా వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేయడం. సో ఈ సంకల్పంలో మీకు తెలుసు సుదీర్ఘకాలంగా సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి హేమాహిమీలు వెనకలు ఎవడున్నారు. వీళ్ళందరి తోడ్పాటు, సహకారం, ఆశీస్సులు కూడా నా వెంట ఉన్నాయి. నేను ఈ జాతరలో చాలామంది సహకారాన్ని అర్థిస్తున్నా. మనం ఇదివరకు జేఏసీల పేరు మీద దేశమంతా సకల జిల్లా పోరాటం చేసాం. ఈరోజు మళ్ళా సమయం ఆసనమైంది. అన్ఫార్చునేట్లీ 10 ఏళ్ల కేసాల పరిపాలన పోవాలి, మేమంతా సుదీర్ఘకాలం పోరాడిన వాళ్ళం. ఆ తర్వాత రిలాక్స్ చేద్దామంటే ఇది 10 నెలల్లో కొలాప్స్ అయిపోయి అప్పుడు ఒక్క కుటుంబం ఐదుగురు అంటే ఇప్పుడు ఊరికి 5గురు తయారైంది. ఈ దోపిడీ అన్నది మనం ఊహించింది కాదు. కాబట్టి ఇది ఎప్పుడు అడ్డుకోగలుగుతాం? మనందరం యువత ముందుకు వచ్చి ఈ బాధ్యత, పరిపాలన బాధ్యత తీసుకుంటే ఎలక్షన్స్లో నిలబడితే అసలు భయం అయిపోయే పరిస్థితుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే 200 కోట్లు, కార్పొరేట్ కావాలంటే 5 కోట్లు. మా చుట్టుపక్కల ఏరియాలో కార్పొరేట్ ఇద్దరు అడిగిన, ఒక ఆయన 3 ఒక ఆయన 5 అదేందో నేను చెప్పాలి, లక్షల కోట్ల రూపాయల. ఆ పరిస్థితి ఉంటే ఎవరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎట్లా గెలుస్తారు? ఆ అవేర్నెస్ రావాలంటే తీసుకో ఏమన్నా కానీ ఆ మాట అనకూడదు. కానీ బట్ నువ్వు నీ వర్గం వాడిని ఎస్సీ ఎస్టీ బీసీ అయితేనే నువ్వు గెలిపించాలి. అప్పుడు వాళ్ళు ఒక చైతన్యంతో పరిపాలిస్తారు. మనం నిజంగా కూడా అనుకున్న తెలంగాణ వస్తుంది ఒక సంకల్పం. ఈరోజు ఈ యాత్ర ఉద్దేశం కూడా అదే. నాకు మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా. తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి మాకంటే ఎక్కువ పోరాడిన వాళ్ళు. సో మీరు కూడా మా వెంట ఉంటారని ఆశిస్తూ ఈరోజు మన ఆశీర్వాదానికి వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి మిత్రులు ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ రండి, చిరంజీవులు గారు. ఈ యాత్ర జోగులాంబ నుంచి ఆదిలాబాదు, ఇప్పుడు గన్ పార్క్ నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర. నేను ఇప్పుడు జోగులాంబ దగ్గర నైట్ హాల్ట్ చేస్తా. మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి ఆ రూట్లో ఉన్నటువంటి నాగర్ కర్నూలు, తర్వాత వేరే జిల్లాలు ఉన్నాయి కదా, మన వనపర్తి, కల్వకుర్తి, ఇవన్నీ చూసుకుంటూ వయా నల్గొండ పోయి, నల్గొండ నుంచి సూర్యాపేట, కోదాడ, నల్గొండ నుంచి స్ట్రైట్ అవే అక్కడికి పోతున్నాయి. అది ఖమ్మం పోతున్నాయి. ఖమ్మంలో మళ్ళీ సత్తుపల్లి, అశ్రాపేట నుంచి మళ్ళీ వరంగల్ దాబోతున్నాయి. ఏటునారం, ములుగు, పరకాల నుంచి వరంగల్లో ఫస్ట్ ఫేజ్ కంక్లూడ్ చేస్తా. ఈ దారి పొడుగుతా ఇదే కరపత్రాలు పంచడం, దాన్ని ఆహ్వానించడం. మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను నేను రేపు ధనమస్తే మిత్రులు బీసీ ఫ్రంట్కి కూడా, పొలిటికల్ ఫ్రంట్కి స్వాగతం. సారు చైతన్యంతో వీళ్ళంతా ఈరోజు కార్యోన్ముఖులైనరు, చాలా సంతోషం. వీళ్ళంతా రావాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే ఆయన ఈరోజు దీనికోసం ఆయన ఇంకా రిటైర్ అయినా కూడా ఎందుకు పనిచేస్తున్నాడు, వీళ్ళతో చైతన్యం తీసుకున్నాడు. కాబట్టి నేను కోరుకుంటున్నా ఈ యాత్ర కూడా సక్సెస్ కావడం కోరుకుంటున్నా. దాని పర్పస్ ఏమీ లేదు, చైతన్యం తీసుకురావడమే. ఈ చైతన్యం ద్వారా రేపు రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు అధికారంలో భాగస్వాములు కావాలని, అధికార పగ్గాలు చేపట్టాలనేది సంకల్పం. నేను కాంటెస్ట్ చేయను కాబట్టి నాకేం స్వార్థం లేదు. అంటే అందరు కూడా రాజ్యాధికారం చేయగానే చాలా మంది మొదలు పెట్టినటువంటి ఉద్యమం మంచిగా, మళ్ళీ మీరు అందరితో పాటు కలిసి కదా. ఎవరితో చేయాలి మరి చెప్పు నువ్వు. ఇప్పుడు పిలిస్తే రాలేవాళ్ళు, రేపు మళ్ళీ వస్తారు. ఇప్పుడు వచ్చింది ఎందుకు? నన్ను ఆశీర్వదించడానికే కదా. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ కదా. సపోజ్ నేను వెనుక పదవి కావాలి, కాంటెస్ట్ చేస్తా అంటే వేరే విషయం. జై తెలంగాణ సాధించుకున్న మనందరం సామాజిక తెలంగాణ సాధించుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నాం? బికాజ్ ఆఫ్ ఈ దోపిడీ వల్ల. ఈ వ్యవస్థ ఇట్లా మనం ఊహించింది కాదు కదా. మీ అందరికీ జ్ఞాపకం ఉంటే ఇప్పుడు ఆ సందర్భం కాదు కానీ 2009లో నేను కేసీఆర్తో విభజించి బయటకు వచ్చినప్పుడు చెప్పినాడు, లంగావిడి దొంగ, వీడిని నమ్మకండి అని. మీరు ఎవరు నమ్మలే. అది మీకు నమ్మడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ కుటుంబం లక్షల కోట్లు దెబ్బ చేసినాక అర్థమైంది పబ్లిక్ అబ్బా ఇది కరెక్టే అని. కానీ అప్పటికి చాలా డ్యామేజ్ జరిగింది. తెలంగాణ దోపిడీకి గురైపోయింది. ఈరోజు కూడా 10 ఏళ్లలో మనం అనుకున్నాం ఇదేదో ఆయన పొడి చేస్తాడేమో అంటే దించిండు, కరెక్టే దించిండు. కానీ ఇప్పుడు అన్నదమ్ములే మొన్న యాడ్ చూసిన పెద్ద పేపర్ యాడ్, ఎవరు తెలియదు ఆయన, నాకు తెలంగాణ ఉద్యమం అయితే తెలియదు ఆయన. పెద్ద ఫుల్ పే యాడ్స్ అని ఎట్లా సాధ్యపడుతుందండి? ఫుల్ పే యాడ్ అన్నదమ్ములు వేసుకోవడానికి ఎక్కడివి డబ్బులు అసలు? అంటే మొదలుపెట్టి ఆల్రెడీ గోడ మీద రాతలు రాసినాడనట, తమ్ముళ్ళకు కూడా ఫుల్ పే యాడ్ ఇస్తాడట. ఇది ఎట్లా సాధ్యం ఉంటుంది అనేది ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. సమాజం గురించి చైతన్యం ఉండాలి తప్ప నువ్వు ఆ బాధ్యతలు సీఎంగా నీకు అప్పచెప్పినాక నువ్వు ఎంత సోయితో ఉండాలి, నువ్వు ఎంత కాన్షియస్ ఉండాలి. మీ ఉండి ఫ్యామిలీలో రానియకూడదు అసలు దగ్గరికి. అట్లా పరిపాలించాలి. ఈ మా సైడు మరి ఈయన కూడా మరి ఏం చేస్తున్నాడో అడ్వైజర్ కూడా నాకు తెలియదు. కానీ చిరంజీవి గారు చెప్పాలి మనం ఎవరు అడ్వైజర్. సరే
ఒకటి బ్రదర్ రామకృష్ణ తుపాకులు పట్టుకొని జీవితకాలం అంతా అడవిలో పోరాడిన ఆయన బ్రాహ్మణుడు నాకు తెలుసు. వినవా? సామాజిక సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం బ్రాహ్మణుడు. మనం యాక్సెప్ట్ చేసినామా లేదా? స్వాతంత్రం ఇచ్చినటువంటి మన కోమటి కుటుంబానికి చెందినటువంటి మన బాపూజీ మహాత్మా గాంధీ కూడా నా చిన్నప్పుడు పాటలు పాడుకుంటాడు. ఏమనంటే కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటే పుట్టితేనేమని. కాబట్టి అదే పదే వరవరరావు జీవితకాలం త్యాగం చేసినాడు. ఆయన ఎవరే? బ్రాహ్మణుడు. ఆయన వాదన నీకు కావాలా వద్దా? నీకు వరవరావు హరగోపాల్ సార్ జీవితం అంతా త్యాగం చేసాడు. విశారద రండి, విశారద గారు అయితే నేను చెప్తున్నా, వీళ్ళంతా కూడా వాటి బ్రాహ్మణ అనేది కాదు కదా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ముందుకు తీసుకొని ఆయన సామాజిక చైర్మన్ గా నన్ను చేశాడు. నేను ఈయన కింద పని చేసిన మా ఉద్యమ చేసి చైర్మన్ గా వినోద్ నేను చేసిన కాన్సెప్ట్ సరే దేనికి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ చైతన్యం అన్నది నీకు అనుకూలం ఉంటే నువ్వు సమర్థిస్తావు, అవునా కదా? నీ అధికారం కోసం నేను తిరుగుతా అంటే నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో పండుకుంటే కాబట్టి కపిలవాయి దిలీప్ కుమార్ గారు, వారి సతీమణి ఇందిరా గారు ఆర్ఎండి పార్టీకి వారేమో నేషనల్ ఉమెన్స్ ప్రెసిడెంట్గా, వీరేమో రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 4 తరాల ఉద్యమం జరిగింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ 1969 ఉద్యమాలు, ఆ తదుపరి మేధావుల నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగింది. మలిదేశ ఉద్యమం జరిగింది. అందరికందరూ చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఇది అణగారిన వర్గాలకు నిలయమని చెప్పినటువంటి తెలంగాణ రాకమునుపు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇవాళ ఏనాడు కూడా అణగారిన వర్గాల చేతికి రాజ్యాధికారం మాత్రం రాలేదు. తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు చాలామంది ఒక ప్రశ్న లేవనెత్తారు. అవును, తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ ఎవరి చేతికి రాజ్యాధికారం రావాలి అనే చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమం జరగాలి, మళ్ళీ అణగారిన వర్గాల కోసం కూడా సామాజిక తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుందని చెప్పి ఆనాడు ప్రవచించినటువంటి మేధావులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆశించినట్టుగా కాలేదు. అణగారిన వర్గాలకు సామాజిక తెలంగాణ రాలే, కానీ దోపిడీ చేసుకునే వాళ్ళకి మాత్రం దోసుకున్నంత వాళ్ళకి చెందుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని బరిదెగించిన సంఘటనలు. అంతకుముందు చట్టం అంటే ఇంత భయము గౌరవము, ఇవాళ ఈ పని చేయాలంటే కొంత శిశపిశలు ఉండేది. కానీ ఇక్కడ బరిదెగించిన దోపిడీ, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకే అన్ని నడుస్తున్నటువంటి దుర్మార్గాల వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో సామాజిక చైతన్యాన్ని నింపాలనే సంకల్పంలో భాగంగా ఈరోజు కపిలబాయి గారు, తర్వాత అనేక మంది, మీరు కూడా పోతుందా సార్ సపోర్ట్ చేస్తారు, వినోద్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, సరే వారి శక్తి చిన్నగా కనబడ్డా కూడా విశారదం లాంటి వాళ్ళు, ఇవాళ మా చిరంజీవి లాంటి వాళ్ళు, అనేక మంది తెలంగాణ పల్లెలలో ఇవాళ మా జాతికి మా వర్గాలకు అన్యాయం చేస్తున్నటువంటి ఆక్రోశం దుఃఖం స్పష్టం కనబడతా ఉంది. మన బంధుకు పిలిపిస్తే ఎట్లా స్పందించడం మనం చూస్తాం. కాబట్టి ఇవాళ పిడికడ మందే ఉండొచ్చు కాక, ఇవాళ చిన్నగానే కనబడుతుండొచ్చు కాక, కానీ ఏనాడో ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఇన్ని తరాలు చేసేట్లయితే సాధించుకుందో, రేపు సామాజిక తెలంగాణ అణగారిన వర్గాలకు రాజ్యాధికారమైనటువంటి సూత్రం కూడా ఇది ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఆలస్యం అవుతుండొచ్చు, కొంత ఒడిదుడుగా గురవుతుండొచ్చు, కానీ 100% ఇవాళ ఈ గర్భంలో పుట్టిన ఈ ఆలోచన, సామాజిక తెలంగాణ ఆలోచన తప్పకుండా విజయ తీరాన్ని ముద్దాడి తీరుతుందనే విశ్వాసం ఉన్నది. చాలామంది ఇలా మాలాంటి వాళ్ళం అందరం కూడా సరే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలు మెచ్చే, ప్రజలు నచ్చే, ప్రజల అంతరంగానికి అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి సంకల్పం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవాళ వీరు చేస్తున్నటువంటి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఏ స్పందన వస్తుందో దానికి సంపూర్ణంగా నాలాంటి వారిని మద్దతు ఇస్తూ ఉన్నాం. వారి యాత్ర సఫలం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా, వారి యాత్రను ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కుమార్ గారు సామాజిక చైతన్య యాత్ర రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడి మరోసారి ముందుకు కదులుతున్నాడు.
మేమంతా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్తో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళంగా, అన్నీ దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళంగా చెప్తా ఉన్నాం. నిజానికి ఇంతకుముందు తమ్ముడు విశారదన్ గారు మాట్లాడినట్టు డీక్యాస్టిఫై అయ్యి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్ గారు. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం, మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా కలిసి పనిచేసినాం. అందుకని ఇవాళ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మరొక్కసారి అన్నయ్యకు వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఇవాళ దేశమంతా జనగణన జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఎవరు ఏమిటి అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి వర్గాలు మేమెంతో మాకంతా అనేటువంటి విధంగా రిజర్వేషన్లు అమలు కావాలి. అది 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఇవాళ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని భావించి ఇవాళ మొత్తంగా రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడి ముందుకు సాగుతున్నటువంటి ఈ యాత్ర విజయవంతం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగాను, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ గాను, ఉమ్మడి సంఘాల ఐక్యవేదికగాను మేము మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ. ఒక మంచి పాట పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక, మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక. జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, పుట్టి పెరిగే ఆత్మగౌరవం రా, పుట్టి పెరిగే ఆత్మగౌరవం రా, ఎలుగెత్తి చాటింది తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట.